అతను ఏం చెప్తే కమిటీ మెంబర్లు అది చేస్తారంట. భక్తులు క్యూలో వెయిట్ చేస్తున్నారు. అలాంటిది వాళ్ళకి నీళ్ళు కూడా చక్కబెట్టి బయట పోలీసులు పెట్టి ఈయన చొక్కబెట్టడం బయట లాగారండి. వెంకటేశ్వర సమాధానం పెట్టింది అట్లాంటిది. అట్లాంటిది చొక్కబెట్టడం బయట లాగారండి. ఆడ ఛానల్ కూడా ఇట్లా జనాభాలు అల్లాడిపోతున్నారు. మంచినీళ్ళు కూడా ఇట్లా లైన్లో అమ్మడికి పోతుంటే సరసరా లాగేస్తున్నారు. పోను మేము నెల్లూరు మూలాపేట. ఏర్పాటు ఏం బాగలే, ఏం నచ్చలే. మంచినీళ్ళు కూడా లేదు లైన్లో తాగేదానికి. ఇట్లా సరిగా ఇట్లా 100 రూపాయల టికెట్కు మొత్తం పంపించేస్తున్నారు. కుప్పలుగా ఫ్రీ దర్శనం ఆపేస్తున్నారు. ఇది పరిస్థితి. వచ్చేది కుటుంబ సభ్యులకి టెంకాయ కొట్టరు. కనీసం ఇక్కడికి వచ్చి గోడలు చూడండి ఎలా ఉన్నాయో. ఆయన ఈవో ఉండేది ఒక ఫ్లోర్. ఆయన ఒక్క ఫ్లోర్కి లిఫ్ట్ ఉంది, ఆయనకి లైటింగ్ ఉంది, ఆయన ఇంటికి పెయింటింగ్స్ ఉన్నాయి. ఆయన సొమ్మ, ఆయన ఇంటికాడ తెచ్చి సొమ్మ. ఇక్కడ నుంచి గుడికి మెయింటైన్ చేయడానికి ఆయనకి గుళ్ళో దేవుడి సొమ్మ అంతా తిని అడుగుచో ఉన్నారు. మమ్మల్ని లోపలికి రానికుండా ఇంకేం చేస్తారు అనుకుంటున్నారు వాళ్ళు. మేము టెంకాయలు తెచ్చుకున్నాం. సంవత్సరానికి ఒక్కరోజు వస్తాం. మా టెంకాయలు కొట్టరా? చూడండి టెంకాయలు చూడండి. లోపలికి వెళ్ళి బయటికి తీసుకొచ్చేసాం. కుటుంబ సభ్యులు టెంకాయ కూడా కొట్టరా సంవత్సరానికి ఒకసారి? మేము వస్తే వాళ్ళ పీకులు సాగవు, ఇక్కడ వాళ్ళ ఆటలు సాగవు. వాళ్ళ సొమ్ము దేవుడి సొమ్ము వాళ్ళు తినలేరు. మేము వస్తే మా దేవుడు మా తాదికి మేము నీట్గా చేసుకుంటాం. మెయింటెనెన్స్ శుద్ధంగా చేసుకుంటాం. వచ్చిన భక్తులకి సదుపాయాలు బాగా చేస్తాం. వాళ్ళ ఆటలు ఇక్కడ సాగవు మేము వస్తే. అందుకని మమ్మల్ని అసలు ఎంటర్ కానివ్వడు. ఇక్కడ ఒకటే వీళ్ళ పరిపాలన ఏంటంటే మాకు నేను గొలమూడి వెంకయ్య స్వామి స్వయాన తమ్ముడు కొడుకుని. ఆయన మా నాయన ఒక తల్లి బిడ్డలు. వాళ్ళు ముగ్గురు అన్నదమ్ముల్లో లాస్ట్ ఆయన కొడుకుని నేను. అయితే మేము సంవత్సరానికి ఒకసారే దర్శనానికి వస్తాం. ఎందుకంటే మాకు ఇక్కడ అవకాశం ఇవ్వటం లే. దర్శనానికి వచ్చిన మమ్మల్ని కొంచెం ఇబ్బందికరంగా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ. తర్వాత ఈరోజు దర్శనానికి వచ్చాం. ఫ్యామిలీ వెంకయ్య స్వామి కుటుంబ సభ్యులు ఫ్యామిలీ మొత్తం, నేను నా కొడుకు కోడలు మా ఫ్యామిలీ అందరూ వచ్చాం. వస్తే ఆడికి వచ్చిన తర్వాత దర్శనానికి పోయేదానికి లేదని చొక్కా పట్టుకొని దోశారు. ఇదేంది మేము వెంకయ్య స్వామి కుటుంబ సభ్యులమే కాబట్టి మాకు అధికారం లేదా? వెంకయ్య స్వామి తోడు పుట్టిన వాళ్ళకి కూడా మాకు ఇక్కడ అవకాశం కల్పించడం లేదంటే ఇంత దారుణం. మిమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెట్టామా? మేమేమి ఇబ్బంది పెట్టలా. సాటి మనుషుల్లాగానే దర్శనానికి పోతున్నాం. ఆడ ఏదో పూజ చేస్తున్నారు, దర్శనానికి పోయాము వస్తాము. అంతేగాని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లే. కాబట్టి అక్కడ బాలసుబ్రహ్మణ్యం ఈవో గారు ఆయన 5 ఏళ్ళకి ఒకసారి మాత్రమే ఇక్కడ కొనసాగాల. ఆయన కమిటీ మెంబర్లని ఇక్కడ స్టాఫ్ని మొత్తాన్ని మేనేజ్ చేసుకుంటూ చొక్కా పట్టుకొని బయటకు నెట్టారు. దర్శనానికి పోయేదానికి డుమ్డామ్ అని చెప్పి పోలీసు వాళ్ళని రమ్మని చెప్పి పోలీసు వాళ్ళ చేత మెడబెట్టి చొక్కా పట్టుకొని లాగారు. ఇంత అవమానం అంటే వెంకయ్య స్వామి ఫ్యామిలీకి ఇంత అవమానం జరిగిందంటే ఇంతకన్నా ఘోరం లేదు. నన్ను చొక్కా పట్టుకొని 10 సంవత్సరాలు వెంకయ్య స్వామి దొడ్డికి కడిగా. నేను దొడ్డికి కడిగి సమాధిలో నా చేతుకున్న హిందూ సంప్రదాయకంగా కొత్త కుండలో కుండతో నీళ్లు పోసి హిందూ సంప్రదాయకం ఏదైతే చేస్తారో అదేవిధంగా నేను కొత్త కుండతో నీళ్లు పోసి కోనేటిలోంచి స్వామిని సమాధిలో నా చేతుకుండా పెట్టా. ఈరోజు నన్ను చొక్కా పట్టుకొని బయటకు నెక్కారంటే ఇంత దుర్మార్గంగా ఉంద పరిపాలన వెంకయ్య స్వామి దగ్గర. కమిటీ మెంబర్లు అయితేమి, ఈ బాలసుబ్రహ్మణ్యం ఈవో అయితేమి, ఇంత దుర్మార్గులు, వల్లే రాజులు, వల్లే మంత్రులు. వెంకయ్య స్వామి ఫ్యామిలీకి ఇంత అవమానమా? వెంకయ్య స్వామి ఫ్యామిలీని ఇంత అవమానించారంటే మీరు వెంకయ్య స్వామిని అవమానించినట్టే. ఇంతకన్నా ఇంకా దుర్మార్గం కావాలన్నా అది ప్రజలే తీర్మానం చేయాలా? బాలసుబ్రహ్మణ్యం ఈవోగా కొనసాగడానికి వీలు లేదు. పనికిరాడు. ఎట్టి పరిస్థితుల్లో వెంకయ్య స్వామి కాడ ఈవోగా అతను పనికిరాడు. ఏమి గోడలు చూడండి, ఏం పెయింట్లు వేసారా? ఏం బేల్దారు పనికి పోయి పని చేసి సంపాదించి మీరు ఏమైనా గోళ్ళకు పెయింట్లు వేస్తున్నారా? వెంకయ్య స్వామి ఉండిలో డబ్బులతో ఏం గోళ్ళకు పెయింట్ వేయండి, డెకరేషన్ వేయండి. ఇటు పక్క కాళ్ళు వెళ్తా ఒకసారి అటు చూడండి, కాళ్ళు గాలి పరిగెత్తున్నారు జనాలు. ఏమి సామ్యాలు వేస్తే 10 సామ్యాలు ఏమవుద్ది? ఏం వెంకయ్య స్వామి డబ్బు లేదా?
ఏం వెంకయ్య స్వామి కాడ అంత మాత్రం విశ్వాసం లేదా మీకు? ఇదేనా పరిపాలన? వెంకయ్య స్వామి కాడ మీరు మేనేజ్మెంటు ఇంత అవమానం ఎవరికి జరగకూడదు. కనీసం లైన్లో మంచినీళ్ళు ఇవ్వడంలా. మేము చెప్పే మాటలు కాదండి, ప్రజలు ఒకసారి చెప్తారు, ప్రజలు చెప్తారు. భక్తులు ఆడవాళ్ళు పరిగెడుతున్నారు, కాళ్ళకి చెప్పులు లేక దర్శనంకి వచ్చిన వాళ్ళు ఎవరు చెప్పులు వేసుకోరు, అట్లాంటి వెంకటేశ్వర దర్శనానికి వస్తారు. అట్లాంటిది ఒక శామ్యానికి కూడా గతి లేదంటే ఎంత అధ్వానంగా మెయింటైన్ చేస్తారో మీరు అర్థం చేసుకోండి. వెంకటేశ్వర కుటుంబ సభ్యులను అవమానించారంటే వెంకటేశ్వర స్వామిని అవమానించినట్టే. అలాంటి వెంకటేశ్వర స్వామిని అవమానించిన ఇలాంటి ఈవో బాలసుబ్రహ్మణ్యం ఎటువంటి అనర్హుడు ఈ దేవస్థానానికి ఈవో ఉండడం. దయచేసి గవర్నమెంట్ ఇది పరిశీలించి వెంకటనే ఈ బాలసుబ్రహ్మణ్యం ఈవోని ఇక్కడి నుంచి సస్పెండ్ చేసి తీసేయాలని మీ అందరితో కోరుకుంటున్నాం. మేమండి మంచిది. కనీసం ఇక్కడ ఒక క్షేమైన ఆరాధన, సంవత్సరానికి ఒకసారి ఆరాధన చేస్తారు. 10 షామేన్లు వేస్తే వచ్చిన భక్తులకి ఎండ కాళ్ళు కాడకుండా ఏదో వాటర్ ప్యాకెట్లు ఇస్తే ఏదో 2 బస్తాలు సాయంకానికి ఆడ పెట్టారు. ఇదే చెప్తున్నారు భక్తులు, ఏదో నీళ్లు వాటర్ కాడ ఇవ్వడం లేదని. ఇక్కడ షామేన్ ఎక్కడన్నా ఉందేమో చూడండి, కాళ్ళు కాలుతున్నాయి, ఎంతమంది బాధపడుతున్నారు. మీకు అంత ఏమి సంవత్సరానికి ఒకసారి దేవుడికి ఆ మాత్రం ఖర్చు పెట్టలేరా? మీరు పరిపాలన ఏంది?